ఈ సంక్రాంతికి రిలీజ్ అవ్వబోయే 4 మూవీస్‌లో ఒక ఇంట్లో ఉండే చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఏ మూవీని ఫస్ట్ చూడాలనుకుంటున్నారు? వారి సెకండ్ ప్రిఫరెన్స్ మూవీ ఏమై ఉంటుంది? ఒకవేళ ఒక మూవీని ప్రిఫర్ చేస్తే ఎందుకు ఇంకో మూవీని చూస్ చేసుకోలేదో ఈ వీడియోలో చూద్దాం. గారం సెకండ్ చాయిస్ నా సామిరంగా. నేను నా స్వామి రంగా చూస్తాను. నేను సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల్లో హనుమాన్ చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే అది పిల్లలతో కలిసి చూడొచ్చు అని అనిపిస్తుంది. హనుమాన్ ట్రైలర్ చాలా బాగుంది. రేపే మేము టికెట్స్ కూడా బుక్ చేసుకుందాం. జై హనుమాన్. సైంధవ్ నాకు చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నేను ఫస్ట్ చూసేది అదే, సంక్రాంతికి ఫస్ట్ చూస్తాను సైంధవ్ సినిమా. నా సామిరంగా అంత సాంగ్స్ బాగున్నాయి, అంత విలేజ్ గురించి కూడా చాలా బాగుంది కాబట్టి నా సామిరంగా. వెంకటేష్ గారి సినిమా అయిన సైంధవ్ బాగా ఇష్టం. ఎందుకంటే ఫ్యామిలీ సెంటిమెంటు, మంచి పాటలు, కుటుంబ సన్నివేశాలు బాగుంటాయని నేను అంచనా వేస్తున్నాను. జై హనుమాన్ సినిమా బాగుంది. పిల్ల సినిమా బాగుంది. జై హనుమాన్. మహేష్ బాబు గుంటూరు కారం సినిమా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సైంధవ్ మై ఫస్ట్ ప్రిఫరెన్స్. వెంకటేష్ ఫ్యాన్. సైంధవ్ సినిమా కుటుంబ సమేతంగా చాలా బాగుంటుంది వాళ్ళ సినిమాలన్నీ, అందుకని వెంకటేష్ ఫ్యాన్. ఇంకా డాటర్ సెంటిమెంట్, సైంధవ్, ఈ రెండు మూవీస్ నేను ప్రిఫర్ చేస్తాను. వెంకటేష్ ఫ్యామిలీ స్టోరీస్ ఉంటాయి కాబట్టి చూస్తూనే ఉంటాం. వెంకటేష్ కూడా నాకు నాగార్జున సినిమా కూడా ఇష్టమే. ఫ్యామిలీ స్టోరీలు ఉండేటివన్నీ చాలా ఇష్టపడతాను. గుంటూరు కారం ఈ మధ్య సాంగ్స్ బాగా హిట్ అయినట్టున్నాయి, పాపులర్ అయినట్టున్నాయి కాబట్టి సాంగ్స్ బాగా విన్నాం కాబట్టి అదే. తర్వాత నా సామిరంగా ప్రమో చూసాము, దాంట్లో మన బిగ్ బాస్ లో ప్రమో చూసాము, అది బాగానే ఉన్నట్టు అనిపించింది. ఫ్యామిలీ స్టోరీలు ఉండేటివన్నీ చాలా ఇష్టపడతాను. అంటే మీకు మహేష్ బాబు ఇష్టం లేదా? కొంచెం ఫైటింగ్ ఇష్టం లేక కాదు, ఫైటింగ్ సినిమాలు సైంధవ్‌లో కూడా ఫైటింగ్లు ఉన్నాయి. ఉంటే చూస్తాం. ఫస్ట్ టైం కాబట్టి ఓకే. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు వెంకటేష్‌కి ఉంటుంది. హనుమ వాడు కాదు కదా, కొత్త తేజ. ఓకే, చూస్తారా అది కూడా? హనుమ చూద్దాం. ఓకే. సేమ్ అన్నమయ్య, ఇది ఏంది రామదాసు ఇవన్నీ చాలా బాగున్నాయి కదా, అట్లాగే హనుమ కూడా చాలా బాగుంటుందని నమ్ముతూ చూస్తాం. చూద్దాం. ఓకే. నాగార్జున, according to trailer, it is only action, one normal, like previously it's this kind of movies like what already done in the Sankranti movies. Same routine story, I think. Okay, thank you.